అర్ధరాత్రి టైంలో ఒక స్త్రీ మీ ఇంటి తలుపు తట్టి మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి తలుపు తీయమంటే మీరు తీస్తారా? రామాపురం అనే పల్లెటూరులో మల్లయ్య అని ఒక ఆయన ఉండేవారు. ఆయన ఊరూరు తిరుగుతూ గాజులు అమ్ముకుంటూ ఉండేవారు. మల్లయ్య దగ్గర గాజులు చాలా క్వాలిటీగా ఉంటాయి. దానికి తోడు తక్కువ రేటుకే వస్తాయని చుట్టుపక్కల ఊర్లలో ఉన్న ఆడవాళ్ళందరూ ఆయన దగ్గరే గాజులు కొనేవారు. మల్లయ్య చాలా కష్టపడే మనిషి. తెల్లవారుజామునే లేచి కొంచెం గంజి తాగి గాజుల మూటను భుజాన వేసుకుని కిలోమీటర్ల దూరం నడిచి వ్యాపారం చేసేవాడు. ఆయనకి దేవుడంటే చాలా నమ్మకం. పొద్దున్నే పనికెళ్ళేటప్పుడు ఊరి పొలిమేరలో ఉండే గ్రామదేవతకు దండం పెట్టుకోవడం, మళ్ళీ సాయంత్రం ఇంటికొచ్చేటప్పుడు అదే అమ్మవారి గుడి ముందు తన గాజుల మూటను దించి తల వంచి మొక్కోవడం ఆయనకు అలవాటు. ఒకరోజు మల్లయ్య రోజంతా తిరిగొచ్చి అలసిపోయి భోజనం చేసి పడుకున్నాడు. సరిగ్గా అర్ధరాత్రి టైంలో తలుపు కొట్టిన శబ్దం వినిపించింది. మల్లయ్యకు మెలకు వచ్చి ఆగండి ఆగండి వస్తున్నాను, ఈ టైంలో ఎవరా అనుకుంటూ వెళ్ళి తలుపు తీశాడు. బయట చూస్తే ఎవరూ లేరు. కానీ గాలిలో 2 ఖాళీ చేతులు మాత్రం కనిపిస్తున్నాయి. అప్పుడే ఒక ఆడగొంతు వినిపించింది. మల్లయ్య, నాకు గాజులు వేయవా అని. మల్లయ్య నిద్రమత్తులో ఉండి ఏమీ ఆలోచించకుండా సరే అమ్మా అని లోపలికెళ్ళి తన దగ్గర ఉన్న మంచి గాజులు తెచ్చి ఆ చేతులకు వేసి డబ్బులు రేపిద్దులే తల్లి, ఇప్పుడెళ్ళు అని చెప్పి మళ్ళీ పడుకున్నాడు. ఆ చేతులు వెంటనే మాయమైపోయాయి. మరుసటి రోజు మళ్ళీ అదే అర్ధరాత్రి సమయం. మళ్ళీ తలుపు మీద గట్టిగా శబ్దం. మల్లయ్య, మల్లయ్య, తలుపు తీ అని పిలుపు వినిపించింది. మల్లయ్య వెళ్ళి తలుపు తీశాడు. అక్కడ మళ్ళీ అవే చేతులు. నిన్న తను వేసిన గాజులు ఆ చేతులకు గలగలలాడుతూ చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఆ గొంతు మళ్ళీ వినిపించింది. మల్లయ్య, నా గాజులు బాగున్నాయా అని అడిగింది. మల్లయ్య ఆశ్చర్యపోయి చాలా బాగున్నాయమ్మా, నీ చేతులకు చాలా అందంగా ఉన్నాయని చెప్పాడు. ఆ చేతులు మళ్ళీ మాయమైపోయాయి. 3వ రోజు రాత్రి కూడా మళ్ళీ తలుపు కొట్టేసరికి మల్లయ్య ఈసారి ధైర్యం తెచ్చుకొని బయటకొచ్చాడు. తన కళ్ళు నలుపుకుంటూ, అమ్మా, నువ్వెవరో నాకు తెలీదు. రోజూ వస్తావు, తలుపు కొడతావు, కానీ నువ్వు నాకు కనిపించవు. ఇంతకీ నువ్వు ఎవరమ్మా? నన్నెందుకు ఇలా నిద్రపోకుండా ఇబ్బంది పెడుతున్నావు? ఈరోజు నువ్వెవరో చెప్పాల్సిందే అని నిలదీశాడు. అప్పుడు ఆ గాలిలో ఉన్న గొంతు నవ్వుతూ ఇలా అంది. మల్లయ్య, నీ మంచి మనసు నాకు నచ్చింది. నా చేతులకు గాజులు వేసినందుకు నీకు ఏమైనా ఇవ్వాలని ఉంది. ఏం కావాలో కోరుకో అంది. దానికి మల్లయ్య, తల్లి, నాకు ఏ ఆస్తులు వద్దు. కష్టపడి నా భార్య బిడ్డలను పోషించుకునే శక్తి నా కాళ్ళకుండే చాలు. నా మాట వినే భార్య పిల్లలు నాకున్నారు. వాళ్ళకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకో తల్లి, అదే నాకు 10,000 అన్నాడు. ఆ మాట వినగానే సాక్షాత్తు ఆయన నిత్యం పూజించే గ్రామదేవత ప్రత్యక్షమయ్యి నీ మంచి మనసే నీకు రక్ష మల్లయ్య అని దీవించి మాయమైపోయింది. మిత్రులారా, ఇది కేవలం కథ మాత్రమే కాదు. మన సంస్కృతిలో గ్రామదేవతలను నమ్మి బతికే ఎంతో మంది భక్తుల నమ్మకం. మన భక్తి నిజమైతే దేవుడు ఏదో ఒక రూపంలో మనల్ని కాపాడుతూనే ఉంటాడు. మా ఊరిని కాపాడే దేవత పేరు గంగమ్మ తల్లి. మరి మీ ఊరిని కాపాడే గ్రామదేవత పేరేంటో మీకు తెలిస్తే ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ మోరల్ స్టోరీస్ కోసం మన ఆరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్, టీమ్ ఆరి.